నాగలోకం పురాణాల్లో దాగిన రహస్య ప్రపంచం. భూమి కింద మన కళ్ళకు కనిపించని ఒక అద్భుతమైన ప్రపంచం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అది చీకటితో నిండిన నరకం కాదు, రాక్షసుల భయంకరమైన ప్రదేశం కూడా కాదు. వేల సంవత్సరాల క్రితం భారతీయ పురాణాల్లో వర్ణించబడిన నాగుల రహస్యమైన లోకం నాగలోకం. మనలో చాలామంది నాగలోకం అనే పేరు వినగానే పెద్ద పెద్ద పాములు, చీకటి గుహలు, భయంకరమైన ప్రదేశాలను ఊహించుకుంటాం. కాని పురాణాల వర్ణన మాత్రం దీనికి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది. భాగవత పురాణంలోని పాతాళ వర్ణనలో భూమి కింద ఉన్న అనేక లోకాల అద్భుతమైన సంపద, సౌందర్యం, భవనాలు, ఉద్యానవనాలతో నిండిన ప్రదేశాలుగా వర్ణించబడ్డాయి. ఆ భూగర్భ ప్రపంచంలో సూర్యుడి కాంతి కనిపించకపోయినా నాగుల పడగలపై ఉన్న ప్రకాశవంతమైన రత్నాల వెలుగు చీకటిని తొలగిస్తుందని పురాణం చెబుతుంది. అందుకే నాగలోకాన్ని కేవలం చీకటి ప్రపంచంగా చూడటం పురాణ వర్ణనకు సరిపోదు. భారతీయ పురాణ విశ్వంలో భూమి కింద అనేక భూగర్భ లోకాలను గురించి ప్రస్తావన కనిపిస్తుంది. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళం. ఇవన్నింటిలో పాతాళం నాగులతో బలమైన సంబంధమున్న లోకంగా కథనాల్లో కనిపిస్తుంది. అక్కడ అనేక రకాల నాగులు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. వారిలో ప్రముఖుడు వాసుకి. వాసుకి పేరు మనకు సముద్రమథనం కథలో కూడా తెలుసు. దేవతలు, అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించినప్పుడు మందర పర్వతానికి తాడుగా ఉపయోగించబడినది వాసుకి అని పురాణ కథనం చెబుతుంది. అదే వాసుకి నాగులలో ఒక ప్రముఖ రాజుగా కూడా వర్ణించబడతాడు. నాగలోకంలో బంగారు భవనాలు, వెలుగులు విరజిమ్మే రత్నాలు, అద్భుతమైన ఉద్యానవనాలు, సుందరమైన జలాశయాలు, విలాసవంతమైన నివాసాలున్నాయని పురాణ వర్ణనలు చెబుతున్నాయి. అక్కడి నాగులు కూడా కేవలం పాముల రూపంలోనే కాకుండా దైవిక శక్తులు కలిగిన నాగజాతిగా కథల్లో కనిపిస్తారు. కొంతమంది నాగులు అనేక పడగలతో వర్ణించబడతారు. 5 పడగలు, 7 పడగలు, 100 పడగలు, 1000 పడగలు. వాటి పడగలపై ప్రకాశించే రత్నాలుంటాయని పురాణాల్లో చెప్పబడింది. ఆ రత్నాల వెలుగు భూగర్భ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుందని వర్ణన. ఇప్పుడు ప్రశ్న: నాగలోకానికి మనుషులకు సంబంధం ఉందా? దీనికి సమాధానం చెప్పే అత్యంత ప్రసిద్ధ కథల్లో ఒకటి భీముడి నాగలోక ప్రయాణం. మహాభారతంలో పాండవులలో రెండవవాడైన భీముడు చిన్నప్పటినుంచే అసాధారణమైన బలంతో ప్రసిద్ధి చెందాడు. అతని బలాన్ని చూసి దుర్యోధనుడిలో అసూయ పెరిగింది. ఒక సందర్భంలో భీముణ్ణి విషప్రయోగంతో చంపాలని దుర్యోధనుడు కుట్ర పన్నాడని మహాభారత కథనం చెబుతుంది. విషం కలిపిన ఆహారం తిన్న భీముడు స్పృహ కోల్పోయాడు. ఆ తరువాత అతన్ని గంగలో పడవేశారని కథనం. కాని భీముడి కథ అక్కడితో ముగియలేదు. అతను నీటిలోకి మునిగి నాగుల లోకానికి చేరుకున్నాడని మహాభారతంలోని కథ చెబుతుంది. అక్కడ నాగులు భీముణ్ణి చుట్టుముట్టారు. అతని అసాధారణ శక్తిని గుర్తించినవారు అతన్ని తమ పెద్దల దగ్గరకు తీసుకెళ్లారు. చివరకు భీముడు వాసుకి సమక్షానికి చేరుకున్నాడు. అక్కడ భీముడి వంశసంబంధాన్ని గుర్తించిన నాగపెద్దల కథనం కూడా వస్తుంది. వాసుకి భీముడికి ప్రత్యేకమైన పానీయాన్నిచ్చాడని, ఆ పానీయం అతని శక్తిని మరింత పెంచిందని మహాభారత కథనం చెబుతుంది. ప్రసిద్ధ కథనం ప్రకారం ఆ శక్తి వల్ల భీముడికి 10,000 ఏనుగుల బలంతో సమానమైన శక్తి లభించింది. ఈ సంఘటన తర్వాత భీముడు మరింత శక్తివంతుడై తిరిగి వచ్చాడని కథ చెబుతుంది. అతని అసాధారణ బలం తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు ఎంతో ఉపయోగపడింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. భీముడి బలానికి సంబంధించిన సంఖ్యలు, వివిధ పాఠాలు, అనువాదాల్లో భిన్నంగా కనిపిస్తాయి. కాబట్టి 10,000 ఏనుగుల బలం అనేది ప్రసిద్ధ కథనంగా చెప్పడం సరైనది. ఇక నాగలోకంతో సంబంధమున్న మరో మహత్తరమైన పేరు అనంతశేషుడు. అనంతుడు, శేషుడు. ఈ 2 పేర్లతో ప్రసిద్ధుడైన ఈ దైవిక నాగరూపం భారతీయ పురాణాల్లో అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. విష్ణుమూర్తి అనంతశేషుడిపై విశ్రాంతి తీసుకుంటున్న రూపాన్ని మనం తరచూ చూస్తుంటాం. అనంతశేషుడు తన అపారమైన పడగలతో విశ్వాన్ని ధరించి ఉన్నట్లు పురాణాల్లో ప్రతీకాత్మకంగా వర్ణించబడతాడు. అందుకే శేషుడు కేవలం ఒక నాగుడిగా కాకుండా అనంతత్వానికి, స్థిరత్వానికి, విశ్వ సమతుల్యతకు ప్రతీకగా భావించబడతాడు. ఇప్పుడు నాగలోక కథలో మరో ముఖ్యమైన ఘట్టానికి వెళ్దాం. అది జనమేజయుడి సర్పసత్రం. పాండవుల వంశానికి చెందిన రాజు పరీక్షిత్తు ఒక శాపం కారణంగా తక్షకుడి సర్పదంశంతో మరణించాడని మహాభారతం చెబుతుంది. తండ్రి మరణంతో జనమేజయుడి హృదయంలో తీవ్ర దుఃఖం, కోపం ఏర్పడ్డాయి. తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. అదే సర్పసత్రం. ఆ యజ్ఞం ఉద్దేశం
నాగులను నాశనం చేయడం. యజ్ఞాగ్ని మండుతుండగా మంత్రశక్తితో నాగులు యజ్ఞం వైపు ఆకర్షించబడుతున్నట్లు మహాభారత కథనం చెబుతుంది. నాగలోకంలో భయం వ్యాపించింది. తమ జాతి మొత్తం నాశనమవుతుందని వాసుకి ఆందోళన చెందాడు. అప్పుడు ఈ కథలోకి ప్రవేశిస్తాడు ఆస్తికుడు. ఆస్తికుడు సాధారణ ఋషి కాదు. అతని తల్లి నాగవంశానికి చెందిన జరత్కారు, తండ్రి మహర్షి జరత్కారు. అందువల్ల ఆస్తికుడికి నాగవంశంతోనూ ఋషివంశంతోనూ సంబంధం ఉంది. చిన్నప్పటినుంచే ఆస్తికుడు వేదాలు, ధర్మం, జ్ఞానం అభ్యసించాడు. సర్పసత్రం జరుగుతున్న సమయంలో నాగవంశాన్ని రక్షించడానికి ఆస్తికుడు యజ్ఞశాలకు వెళ్ళాడు. అతని జ్ఞానం, వినయం చూసి జనమేజయుడు సంతోషించాడు. అతనికి ఒక వరం ఇస్తానని మాటిచ్చాడు. అప్పుడు ఆస్తికుడు అడిగిన వరం, ఈ సర్పసత్రాన్ని ఆపండి. జనమేజయుడికి అది అంత సులభమైన నిర్ణయం కాదు. ఒకవైపు తండ్రి మరణానికి ప్రతీకారం, మరోవైపు ఇచ్చిన మాట. చివరకు ధర్మాన్ని ఇచ్చిన మాటను గౌరవిస్తూ జనమేజయుడు యజ్ఞాన్ని ఆపాడు. ఆ విధంగా ఆస్తికుడి వల్ల నాగవంశం పూర్తిగా నాశనం కాకుండా రక్షించబడింది. ఈ కథ మనకొక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. ప్రతీకారం ఎంత పెద్దదైనా ధర్మం దానికంటే గొప్పది. నాగలోకం గురించి మాట్లాడేటప్పుడు భారతదేశంలోని నాగారాధనా సంప్రదాయాలను కూడా గుర్తుచేసుకోవాలి. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో నాగదేవతలను పూజించే సంప్రదాయం ఉంది. నాగపంచమి వంటి పర్వదినాల్లో నాగారాధనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ క్షేత్రాల్లో నాగదేవతలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కేరళలోని మన్నారశాల వంటి నాగారాధనా క్షేత్రాలు, కర్ణాటకలోని కుక్కే, సుబ్రహ్మణ్య వంటి క్షేత్రాలు నాగ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ఎంత లోతుగా ఉందో చూపిస్తాయి. అయితే నాగలోకం నిజంగా భూమి కింద ఉన్న ఒక భౌతిక నగరమా? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధునిక శాస్త్రం నాగలోకం అనే భూగర్భ నాగరికతకు నిర్ధారిత భౌతిక ఆధారం చూపలేదు. అందువల్ల దాన్ని శాస్త్రీయంగా నిరూపించబడిన భూగర్భ నగరంగా చెప్పడం సరైంది కాదు. కాని పురాణాల దృష్టిలో నాగలోకం ఒక గొప్ప ప్రతీక. అది మనకు ప్రకృతిలోని రహస్యాన్ని గుర్తుచేస్తుంది. నాగం శక్తికి ప్రతీక, శేషుడు విశ్వస్థిరత్వానికి ప్రతీక, వాసుకి నాగవంశానికి ప్రతీక, భీముడి కథ ధైర్యానికి, అసాధారణ శక్తికి ప్రతీక, ఆస్తికుడి కథ జ్ఞానం, ధర్మం, క్షమకు ప్రతీక. అందుకే నాగలోకం గురించి చెప్పే కథలు కేవలం పాముల కథలు కాదు. అవి మన పురాణాల విశాలమైన విశ్వదృష్టిలో ఒక భాగం. భూమి కింద నిజంగా ఒక నాగలోకం ఉందా? ఆ ప్రశ్నకు ఖచ్చితమైన శాస్త్రీయ సమాధానం మన దగ్గర లేదు. కాని వేల సంవత్సరాలుగా భారతీయ కథలు ఆ లోకాన్ని మన ఊహల్లో సజీవంగా ఉంచాయి. రత్నాలతో ప్రకాశించే పాతాళం, వాసుకి రాజ్యం, అనంతశేషుడి విశ్వరూపం, భీముడి అద్భుత ప్రయాణం, జనమేజయుడి సర్పసత్రం, ఆస్తికుడి ధర్మ విజయం, ఇవన్నీ కలిపి చూస్తే నాగలోకం భారతీయ పురాణ సంప్రదాయంలో అత్యంత రహస్యమైన, ఆసక్తికరమైన ప్రపంచాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాలు, మహాభారత కథలు, భారతీయ ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాగలోకం గురించి మీ అభిప్రాయమేమిటి? ఇది ఒక పురాణలోకమా, లేక మనకింకా తెలియని ఒక రహస్యానికి ప్రతీకా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. Thanks for watching. Please subscribe for more videos.